ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంటే ఏమిటి? గ్రహ శకలాలు అంటాం ఆస్ట్రాయిడ్స్ని. మన యొక్క సోలార్ సిస్టంలో ప్లానెట్స్ని రెండు రకాలుగా కేటగరైజ్ చేస్తాం. ఒకటి ఇన్నర్ ప్లానెట్స్, సూర్యుడికి దగ్గరగా ఉండేవి. రెండు ఔటర్ ప్లానెట్స్ అని అంటాము. మరి దేనికి ఇన్ దేనికి అవుట్ అని ఇన్నర్ ఔటర్ ప్లానెట్స్ అని అంటున్నామంటే, ఈ రెండిటికి మధ్యలో గ్రహ శకలాలతో కూడినటువంటి ఒక ఏరియా ఉంది. ఆ ఏరియాని మనం ఆస్టరాయిడ్ బెల్ట్ అంటాము. ఇదే మనకి ఇన్నర్ ప్లానెట్స్ని ఔటర్ ప్లానెట్స్ని డిఫరెన్షియేట్ చేసే మధ్యలో ఉండే బెల్టే ఆస్ట్రాయిడ్ బెల్ట్. ఇది టోరస్ షేప్లో ఉండే రీజన్ మన సోలార్ సిస్టంలో. ఏ రెండు గ్రహాల మధ్య ఉంటుంది అంటే మార్స్ మరియు జూపిటర్. మార్స్ జూపిటర్ మధ్యలో ఉండే ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్. ఇందులో చాలా సాలిడ్ ఆబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి, డిఫరెంట్ షేప్స్లో, డిఫరెంట్ సైజెస్లో. సో కొన్నిటిని మైనర్ ప్లానెట్స్ అని కూడా అనొచ్చు, అంత పెద్ద సైజ్ అనేవి ఈ ఆస్ట్రాయిడ్స్ ఉంటాయి. బట్ ప్లానెట్ కంటూ ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్ ప్రకారం ఒక స్పెసిఫిక్ డెఫినేషన్ ఉంది. ఆ డెఫినేషన్కి ఫిట్ అవ్వట్లేదు కాబట్టి వీటిని ఆస్ట్రాయిడ్ బెల్ట్కి దగ్గరలో కొన్ని డ్వార్ఫ్ ప్లానెట్స్ కూడా ఉన్నాయి, రైట్? సో ఎనీవే, ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేది గ్రహశకలాలతో కూడుకున్నటువంటి ఒక కంటిన్యూస్ జోన్. అది ఇన్నర్ ప్లానెట్స్, అవుటర్ ప్లానెట్స్గా ఉన్న 8 ప్లానెట్స్ని డివైడ్ చేస్తుంది. ఇందులో సాలిడ్ రాకీ బాడీస్ అనేవి ఉంటాయి. ఇది మార్స్ మరియు జూపిటర్కి మధ్యలో ఉంటుంది.